హాయ్ ఫ్రెండ్స్. మరణం గురించి భయపడిన వాళ్ళు చాలా తక్కువే. ఎందుకంటే మరణం తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు. అయితే ఒక వ్యక్తి మరణం పొంది ఎటువంటి అనుభవాలు పొందాడో అతని మాటల్లోనే విందాం. నా పేరు ఆండ్రీ. ఇది నా జీవిత కథయే కాదు, నా యొక్క ఆత్మకథ. నేను ఒక డాక్టర్ని. నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కని అందరిలాగే జీవనాన్ని కొనసాగించాను. నా జీవితంలో సుఖంగా జీవించింది కేవలం కొన్ని క్షణాలు మాత్రమే అని చెప్పవచ్చు. నేను ఉద్యోగంలో ఓవర్ టైం వర్క్ చేస్తూ ఎక్కువగా మద్యపానం సేవిస్తూ ఉండేవాడిని. జీవితాంతం నేను, నా కుటుంబం తప్ప పొరుగువారికి కాస్త మేలు చేసిన రోజే లేదు. నా జీవితాంతం స్వార్థంతో, రాగద్వేషాలతో జీవించాను. నా భార్యకు ఏ రోజు స్వాతంత్రంగా నచ్చిన పనులు చేయడానికి సహకరించేవాడినే కాదు. నా జీవితంలో నేను ఎవ్వరిని ఉద్ధరించలేదు. అతిగా తిని తాగడం వల్ల నా లివర్, కిడ్నీ డ్యామేజ్ అయ్యి హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. రోజు రోజుకు నా పరిస్థితి విషమంగా ఉండేది. నా భార్య 40 రోజుల నుండి ఎంతో శ్రమిస్తూ నాకు సేవ చేస్తుంది. నా భార్య కన్నీళ్లు నా గుండెకు తాకుతున్నాయి. ఎంతోమందికి సేవ చేసే నేను నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకోలేకపోయాను. ఇంకా జీవితంలో కేవలం కొన్ని చివరి క్షణాలే ఉన్నాయని నాకు తెలుస్తుంది. ఇన్ని రోజుల నుండి నేను కూడగట్టిన సంపాదనను, కట్టుకున్న భార్యను, కన్న పిల్లల్ని అన్నిటినీ వదిలి కాలగర్భంలో కలిసిపోతున్నానని గుండె భారంతో, దుఃఖంతో కన్ను మూశాను. కాసేపు అయ్యాక కళ్ళు తెరిచి చూస్తే బురదలో, చీకటిలో ఉన్నాను. నా బట్టలకు మొత్తం మురికంటుకుంది. అటూ ఇటూ చూస్తున్న నా భార్య, పిల్లల కోసం. వాళ్ళు కనిపించపోయేసరికి ఇంకా నాలో భయం, దుఃఖం క్రమేపీ పెరుగుతున్నాయి. నేను హాస్పిటల్లో ఉండాలి కదా, ఇక్కడెందుకున్నాను అని ఆలోచించసాగాను. అప్పుడు నాకు అర్థమైంది, నేను మరణించానని. నేను భూమి మీద నివసిస్తున్నప్పుడు మరణం తర్వాత ఎలా ఉంటుందో ఏమీ అవగాహన లేదు. అసలు నేను మరణం తర్వాత జీవితం ఉంటుందని నాకు తెలియదు. నేను ఎంతో కష్టపడి ఎన్నో చదువులు చదివాను, కానీ చావు తథ్యమని తెలిసి కూడా చావు తర్వాత ఎలా ఉంటుందో ఏ రోజు ప్రశ్నించుకోలేదు. చిమ్మ చీకటి, నా చుట్టూ మురికి, నా జీవితం అంధకారంలో మునిగిపోయింది. ఎంతో ఆకలి, దాహం వేసి వేరే దారే లేక బురద నీళ్లు తాగాల్సి వచ్చింది. నా చుట్టూ నుండి కొన్ని శబ్దాలు సూసైడర్ అని వినిపిస్తున్నాయి. సహాయం కోసం భయంతో, దుఃఖంతో పరిగెత్తుతూ అలసిపోయి కింద పడ్డాను. రాబందుల్లాంటి ఆలోచనలతో నా బుర్ర వేడెక్కుతుంది. ఎక్కడున్నానో తెలియదు, ఏం చేస్తున్నానో తెలియదు. ఆకలి, దాహంతో అలమటిస్తున్నాను. అవధుల్లేని భయంతో బిక్కుబిక్కుమంటున్నాను. భూమి మీద నా జీవితం ఎంతో అద్భుతంగా ఉండేది. బిజీ లైఫ్ వల్ల, చెడు అలవాట్ల వల్ల ఏ రోజు ఆధ్యాత్మిక విషయాలపైన శ్రద్ధ పెట్టలేదు. అప్పుడే నాకు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసి ఉంటే నేను భూమి మీద బుద్ధితో, జ్ఞానంతో జీవించేవాడిని. చనిపోయాక మారింది ఏమీ లేదు. మనసు, బుద్ధి, తేలికైన శరీరం అన్నీ అలాగే ఉన్నాయి. నిస్సహాయ స్థితిలో సహాయం కోసం అడిగాను. అలా కొన్ని గంటల పాటు ఈ పరిస్థితి నుండి కాపాడండి అని కోరుకున్నాను. అప్పుడు వెలుగులో నుండి తెల్ల బట్టలు వేసుకున్న 3 వ్యక్తులు వచ్చారు. వాళ్ళని చూశాక నాకు కాస్త ధైర్యం వచ్చింది. మీరు ఆ దేవుని మెసెంజర్సా అని అడిగాను. అప్పుడు వాళ్ళు కాదు, మేము నీ బ్రదర్స్ అని చెప్పి వైట్ క్లాత్ నేలపైన పరిచి నన్ను అందులో ఉంచి తీసుకెళ్లారు. అందులో ఒకతను మనకు సమయం తక్కువగా ఉంది, వెంటనే ఆస్ట్రల్ సిటీకి వెళ్ళాలి అని మిగతా 2తో చెప్పాడు. కాసేపు ప్రయాణం చేశాక ఒక పెద్ద పూలతో అలంకరించిన గోడ మా ముందు ఉంది. వారిలో ఒకతను ఆ గోడను చేతితో టచ్ చేశాడు. వెంటనే ఆ గోడ నుండి ద్వారం ఓపెన్ అయింది. ఎంతో వెలుగుతో, నిర్మలమైన సంగీత వాయిద్యాలతో, విశాలమైన గార్డెన్స్తో ఆ సిటీ వెలుగుతూ ఉంది. నన్ను రీజనరేషన్ ఛాంబర్కి తీసుకెళ్లారు. అక్కడ ఒక రాత్రి విశ్రాంతి తీసుకున్నాక లీషియస్ అనే ఒక వ్యక్తి వచ్చి అంతా ఓకేనా అన్నాడు. అప్పుడు నేను ఇలా అడిగాను, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది ఏ లోకం? నా భార్య, పిల్లల్ని చూడాలి అని అన్నాను. అప్పుడు అతను, ఆండ్రీ, నువ్వు మరణించావు. డాక్టర్గా నువ్వు జీవించిన జీవితం సమాప్తమైంది. ఇప్పుడు నువ్వు సూర్యునికి దగ్గరగా ఉన్న నో సోలార్ అనే దిగుతలంలో ఉన్నావు. ఎందుకంటే నువ్వు చాలా అవకాశాలను వదులుకొని ఏ పాఠాలను నేర్చుకోవడానికి వెళ్ళావో వాటిని సక్రమంగా నేర్చుకోలేకపోయావు. నువ్వు సూసైడ్ చేసుకున్నావు కాబట్టి కింది లోకంలో చాలా ఇబ్బందులు గురి కావాల్సి వచ్చింది. అప్పుడు నేను సూసైడ్ చేసుకోలేదు,
నా ఆరోగ్యం పాడై సహజంగా మరణించాను, అందులో నా తప్పే లేదు అని అన్నాను. అప్పుడు లీషియస్, నీ ఎత్రిక్ శరీరం నువ్వు సూసైడ్ చేసుకున్నావని చూపిస్తుంది. నువ్వు భూమి మీద అతి ఆలోచనలతో, నెగిటివ్ ఎమోషన్స్తో, ద్వేషంతో ఉండడం వల్ల నీ శరీరంలో హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పి నీ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింది. అంతేకాక నువ్వు మందు ఎక్కువ సేవించడం వల్ల నీ శరీర అవయవాలు దెబ్బతిన్నాయి. మానవ శరీరం యూనివర్స్ ఇచ్చే గొప్ప బహుమతి. ఈ కారణాల వల్ల నీకు మరణం సంభవించింది కాబట్టి అది సూసైడ్గా నమోదైంది. భూమి మీద ఉన్న మానవుల్లో చాలామంది పరోక్ష మరణం వల్లనే మరణిస్తారు. అతిగా విచారించకు. మేము కూడా ఎన్నో జన్మల్లో నీలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ఇక్కడికి వచ్చాం. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకో, ముందు ముందు నీకే అర్థమవుతుంది అని ఎంతో సహృదయంతో స్నేహపూర్వకంగా చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాక లీషియస్ వచ్చి ఆస్ట్రల్ సిటీ చూడడానికి నీకు పర్మిషన్ వచ్చింది, వెళ్ళాలి అని చెప్పాడు. భవనం ముందు ఒక వాహనం కోసం ఎదురు చూస్తున్నాం. కాసేపు అయ్యాక గాల్లో నుండి కిందకు దిగుతూ ఒక లిఫ్ట్ లాంటి వెహికల్ వచ్చింది. దాన్ని నేను భూమి మీద ఎప్పుడూ చూడలేదు. దాంట్లో డ్రైవర్ లేరు, అందులో కొంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు. అది గాల్లో విహరిస్తున్నప్పుడు లీషియస్ నాతో చెప్పడం ప్రారంభించాడు. ఇక్కడున్న పెద్ద పెద్ద భవనాలు మినిస్ట్రీ ఆఫ్ రీజనరేషన్, కమ్యూనికేషన్, అసిస్టెన్స్ ఇలాంటివి ఎన్నో డిపార్ట్మెంట్స్ భూమి మీద లాగే ఉంటాయి. శరీరం విడిచిపెట్టి వచ్చిన వాళ్లకు అంతా వివరించి సహాయం చేయడానికి రీజనరేషన్ ఛాంబర్స్. భూమి మీద ఉన్న మీ కుటుంబ సభ్యులకు ఇక్కడి నుండి సందేశాలు పంపడానికి, అక్కడ ఉన్న వాళ్లకు ఇక్కడి నుండి మీ ద్వారా సందేశాలు పంపడానికి ఈ కమ్యూనికేషన్ ఛాంబర్స్ సహకరిస్తాయి. ఇంకా మీ సోల్ అర్హతకు తగ్గట్టుగా వేరే వేరే డిపార్ట్మెంట్లో శిక్షణ ఇవ్వడానికి ఇక్కడ వందల కొద్ది డిపార్ట్మెంట్స్ ఉంటాయి. కానీ అన్ని డిపార్ట్మెంట్స్కు వెళ్ళాలంటే మీకు మెరిట్ ఉండాలి. ఇందులో భూమి మీద చేసిన కర్మలు చూపించబడి వాటిని ఎలా సరిదిద్దుకోవాలో శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ కొన్ని నెలలు శిక్షణ అయ్యాక నేర్చుకున్న వాటిని ప్రాక్టికల్గా ఆచరణలో పెట్టడానికి సమయం వచ్చినప్పుడు మళ్ళీ మీరు భూమి మీదకి వెళ్ళాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తు ఇక్కడ నేర్చుకుంది చాలామంది భూలోకానికి వెళ్ళిన తర్వాత మర్చిపోతారు. ఇదంతా నీకు అర్థం చేసుకోవడానికి ఇంకాస్త సమయం పట్టొచ్చు అని చిరునవ్వుతో చెప్పాడు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆనందంతో, ఆరోగ్యంతో, ఆత్మజ్ఞానంతో జీవించాలన్నదే మా వీడియోస్ యొక్క లక్ష్యం. ఈ యొక్క జ్ఞానం అందరికీ చేరాలి అంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతోమందికి తక్కువ టైంలోనే రీచ్ అవుతుంది. అప్పుడు నేను, మరి చనిపోయాక నేను కింది లోకంలో ఎందుకు మిగతా ఆత్మలతో ఇబ్బంది పడాల్సి వచ్చింది అని అడిగాను. ఆధ్యాత్మగా పరిగణించబడిన వాళ్ళు, ఆత్మజ్ఞానం లేని వాళ్ళు, భూలోకమే శాశ్వతం అనుకుని అక్కడికి వెళ్ళడానికి తాపత్రయపడేవాళ్ళు అక్కడ ఉండాల్సి వస్తుంది. మేము వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తాం. కానీ వాళ్ళు రావడానికి నిరాకరించి నెగిటివ్ ఎమోషన్స్తో ఒకరినొకరు దూషించుకుంటూ వికారాత్మకమైన చేష్టలతో కొన్ని సంవత్సరాలు అక్కడే సమయం వృధా చేసుకుంటారు. కానీ కొంతమంది వాళ్ళు చేసిన తప్పులను ప్రాయశ్చిత్తం చెంది అర్థం చేసుకొని వాళ్ళు మనస్ఫూర్తిగా సహాయం అడిగినప్పుడు వాళ్ళని అక్కడి నుండి ఇక్కడికి తీసుకొస్తాము. నీలాగా సహాయం అడిగితే ఇవ్వబడుతుంది. మన పైన ఇంకా ఎన్నో లోకాలుంటాయి. కొంతమంది ఉన్నతాత్మలు ధర్మ మార్గంలో, అహింస సేవా మార్గంలో జీవిస్తూ వాళ్ళు నేర్చుకోవాల్సిన జ్ఞానం భూమి మీద నేర్చుకొని పైలోకాల్లోకి వెళ్తారు. వాళ్ళు కూడా మిగతా వాళ్లకు సహాయం చేయడానికి మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవచ్చు. అలా సాయంత్రం వరకు సంభాషించి మళ్ళీ మా రీజనరేషన్ ఛాంబర్కి తిరిగి వచ్చాము. నాకు వర్క్ చేయడానికి అవకాశం ఇవ్వమని ఆ డిపార్ట్మెంట్ హెడ్ని పర్మిషన్ తీసుకొని వర్క్ చేస్తూ కొన్ని సంవత్సరాలు చాలా విషయాలు నేర్చుకున్నాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ప్రేమతో, సోదరభావంతో ఉన్నారు. తర్వాత మా ఫ్యామిలీని ఎత్రిక్ శరీరంతో చూడడానికి 1 వీక్ పర్మిషన్ లభించింది. చాలా ఆతృతతో, టెన్షన్తో నా ఫ్యామిలీ, పిల్లలు ఎలా ఉన్నారో చూద్దామని ఇంటికి వెళ్ళాను. కానీ నా వైఫ్ 2వ పెళ్లి చేసుకుంది. నా స్థానంలో ఇంకొకరిని చూడడానికి నాకు ధైర్యం రావట్లేదు. చాలా కోపంతో అరుస్తున్నాను. కానీ వాళ్లకు వినిపించడం లేదు, నేను కనిపించడం లేదు. నాలో కోపం, ద్వేషం క్రమక్రమంగా పెరుగుతున్నాయి. నేను కట్టిన ఇల్లు, నా పిల్లలు, ఇప్పుడు మధ్యలోకి ఎవరో వచ్చారు అని ఆలోచిస్తున్నాను. సముద్రంలోని అలలలాగా నా బుర్రలో ఆలోచనలు ఎగిరిపడుతున్నాయి. బయటకు వెళ్ళి కాసేపు ధ్యానం చేసి నేను ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్న జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకున్నాను. ఏది శాశ్వతం కాదు. నాది అనుకునేది ఏదైనా కొన్ని రోజులు మాత్రమే.
కాలక్రమేణా అన్నీ కరిగిపోతాయి. కేవలం ఇదంతా ఒక నాటకం. క్షమించడం, అంగీకరించడం, కండిషన్స్ లేకుండా ప్రేమించడమే నిజమైన దైవత్వం అని అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. నాకది చాలు. ఇంకా నా ఫ్యామిలీ పైన ఎటువంటి పెత్తనం చెలాయించడానికి నాకు అర్హత లేదు. అలా నా 7 రోజుల్లో భూమి మీద చాలా విషయాలు నేర్చుకుని నో సోలార్ లోకానికి తిరిగి వెళ్ళాను. మరి ఈ విషయాలన్నీ మనకెలా తెలిసాయి? ఫ్రాన్సిసో క్యాండిడో జావియర్ ఒక మీడియం. అతను చాలా సోల్స్తో కమ్యూనికేట్ చేస్తూ పైలోకాల్లో ఉన్న విషయాల గురించి బుక్స్ రాస్తుంటాడు. ఇతను 400కు పైగా బుక్స్ రాశాడు. ఇతను ఆండ్రీ చెప్పిందంతా ఆస్ట్రల్ సిటీ అనే బుక్లో వివరించాడు. ఈ స్టోరీ పైన ఆస్ట్రల్ సిటీ అనే మూవీ కూడా రిలీజ్ చేశారు. 1981లో బ్రెజిల్ గవర్నమెంట్ నోబెల్ పీస్ అభ్యర్థిగా ఎన్నుకుంది. పవిత్ర గ్రంథాల ప్రకారం కూడా జీవితం ఎప్పుడు ఎండ్ కాదు. కేవలం మన శరీరాలు మారుతూ ఉంటాయి. జీవితం ప్రవహిస్తున్న నది లాంటిది. చనిపోయాక మన చుట్టూ ఉన్న భ్రమలు తొలగిపోయి మరణం అనేదే లేదని జీర్ణించుకొని చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి, కొత్త పాఠాలను నేర్చుకోవడానికి శరీరం అనే కాస్ట్యూమ్ను ధరించి పాఠశాల అనే భూమి మీద జన్మ తీసుకుంటాం. నది తిరిగి తిరిగి ఏదో ఒకరోజు సముద్రంలో కలిసినట్టు ఈ ఆత్మ అన్ని క్యారెక్టర్స్ను వేస్తూ అన్ని క్వాలిటీస్ను డెవలప్ చేసుకుంటూ జ్ఞానాన్ని పొంది కర్మలను తొలగించుకొని పరమాత్మలో విలీనమవుతుంది. ఈ వీడియో చేయడానికి కారణం మనం దీన్నంతా గుడ్డిగా నమ్మాలి అని మాత్రమే కాదు. దీనివల్ల మనకు కొన్ని కొత్త క్వశ్చన్స్, అనుమానాలు రావడం సర్వసాధారణం. అప్పుడు మనం ఇటువంటి విషయాల పట్ల మరింత ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం. ప్రపంచవ్యాప్తంగా మరణాంతర జీవితం గురించి కొన్ని 100 బుక్స్ ఉన్నాయి. ముందు ముందు మేము ఎక్స్ప్లోర్ చేసి పబ్లిష్ చేసే వీడియోస్ ద్వారా మీకు మరింత క్లారిటీ రావచ్చని ఆశిస్తున్నాం.